ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. పగడాల ప్రవీణ్ గారి జీవిత సాక్ష్యాన్ని మీకు ఆడియో రూపంలో అందిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు మలచిన మనిషి. పగడాల ప్రవీణ్ కుమార్ జీవితం. మనిషిని మనిషిగా చూస్తే అతని మనసులో ఉండేవి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, జడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకము. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచు. మార్కు 7:21-23. ఇట్టి మనిషిని మాధవుడిలాగా ఉండాలని కోరాడు దేవుడు. అనగా తనతో సమానంగా ఎంచుకున్నాడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. కీర్తన 82:6. మనిషిని మాధవునిగా చూడడానికి, మనిషి లోపల నుండి మంచి ఫలాలు తీసుకురావడానికి మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు మరణించి మరి లేచి మనిషి మనసులో మకాం వేసి మంచి ఫలాలు తెచ్చాడు. అవే ఆత్మఫలాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీ 6:22. మనిషి మార్గం తప్పిన మళ్లించి మాటతో మనసులో చేరి ఫలింపచేయడమే మనిషిని పుట్టించిన మాధవుని మనసులోని భావం. అట్టి విధానంలో సిద్ధపరిచిన మనిషే మన ప్రవీణ్ పగడాల. మనిషిగా పుట్టిన మన పగడాల 1979 డిసెంబర్ 30న మన పగడాల మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరియమ్మ జోసెఫ్ల మలి సంతానంగా ఇళ్లలోకి వచ్చి మనుషులందరిలాగే మనుగడ మొదలుపెట్టి మానసిక పరిణితి, మనుష్య పరిణితి చెంది మదికి తోచినట్టు మాటలు, ఆటలు, పోట్లాటలతో మనుగడ సాగిస్తున్నాడు. మనసున్న మనిషికి ఎవరికైనా మనసుకు నచ్చింది చేయాలని ఉంటుంది. పగడాల అలానే ఉన్నాడు. వయస్సు మనసు తలుగుతున్నప్పుడు ఊరుకోకుండా అన్న స్నేహితుని ఆవేశంతో కొట్టి ఇక్కడి నుంచి పారిపో అనే ఏదో ఒక స్వరంతో కాలికి బుద్ధి చెప్పి కమ్మనైన హైదరాబాద్కు వెళ్ళాడు. అక్కడికి చేరి కాలయాపనలో చదువుతూ కలిమి చెలిమిలతో కలిసి తాగి తిరిగి కుళ్ళు లోకంలో కూరుకుపోతున్నప్పుడు తన మనస్సు తనని ఎందుకు పనికిరావని చెప్పింది. మనిషిని సృష్టించిన మానవునికి పగడాలు ఎందుకు పనికొస్తాడో తెలుసు. పైరూపాన్ని చూసి వెలకట్టే మనుషుల కన్నా, నిన్ను నీవు చూసుకొని వెలకట్టుకునే నీకన్నా, నిన్ను మనిషిగా ఈ లోకానికి పంపిన మాధవునికి నీ గురించి బాగా తెలుసు. అలాగే మన పగడాల గురించి మాధవుని ఆలోచన అందనంతగా ఉందని ఎరగలేక అమ్మా నాన్నల ఎడబాటో మరే కారణమో కానీ నాన్న ప్రేమకు దూరమై అమ్మ ప్రేమకు చేరువై అమ్మతో పాటు అన్నతో పాటు కలిసి క్యాథలిక్ సంఘ విశ్వాసంలో నడుస్తూ కాలం గడుపుతున్నాడు. మారు మనసు పొందిన మన పగడాల మట్టి కొట్టుకుపోతున్నాడని మనసులో ఆలోచించి మనిషిని పుట్టించిన మంచి యేసుక్రీస్తు దగ్గరకు తీసుకెళ్లాలని మంచి మనిషి అయిన నీల్ జోసెఫ్ గారు మన పగడాల కోసం మరీ ప్రయాసపడి మంచి స్థలంలోనికి తీసుకువచ్చి మంచి వాక్యాలు మనసులో పడేటట్టు చేశాడు. అది 1999 డిసెంబర్ 19. స్నేహితుని సమాచారం ప్రకారం అదొక అద్భుతమైన దినం. చీకటిని వెలుగుగా మార్చిన దినం. నువ్వు లోకమునకు వెలుగు అనే మాట చేత వెలిగించబడి దివ్య తారలా వెలిగాడు. వెలగడమే కాదు, అనేకులను వెలిగించాలనుకున్నాడు. వెలుగును పొంది వెలిగించాలని దివిటి ఎత్తుకొని తిరుగుతున్న సమయంలో హైదరాబాద్లోని సీతాఫల్ మండి నుండి ఫలక్నామా దాకా నీల్ జోసెఫ్ గారు మన పగడాల కరపత్రికలు పంచుకుంటూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. తిరిగి అక్కడి నుంచి రాజేంద్ర నగర్ దాకా రాగానే మన పగడాలకు దాహం వేసి వాక్యం ఉండే ఒక ఇల్లు చూచి, అన్నా ఇది క్రైస్తవుల ఇల్లు లాగుంది అని వెళ్ళి తలుపు తట్టారు. ఒక పెద్ద ఆయన, దాదాపు 70 సంవత్సరాలు ఉండవచ్చు. ఆయన వచ్చి, అయ్యా మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి రండి అని లోపలికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టి నీళ్ళిచ్చాడు. ఇది మన పగడాలకు ఆశ్చర్యం కలిగించింది. అంతలో ఆ పెద్ద ఆయన దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని చెప్పాడు. ఇలా 2 మనుషులు స్వార్థ చేసి అలసిపోయి వస్తారు, వారికి భోజనం సిద్ధపరచని చెప్పాడు. ఆ పెద్ద ఆయన పేరు రాబర్ట్. ఆయన భక్త సింగ్ గారి సహవాసంకు చెందినవాడు. దర్శనాలు అంతగా నమ్మని
వీరి ద్వారా దేవుడు చేసిన కార్యం మన పగడాల హృదయంలో మరింత భారాన్ని పెంచింది. అలాగే ఒకసారి తనను శిష్యత్వంలోనికి నడిపిస్తున్న ఒక అన్నతో కలిసి బయట ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి, మీ బైబిల్ బూతు పుస్తకం, ఇది అది అని ఊపిరాడకుండా మాట్లాడి వెళ్ళాడు. వెంటనే మన పగడాల ఏమన్నా జవాబు చెప్పవేమన్నాడు. ఆయనతో మనకెందుకులే, అవన్నీ పట్టించుకోకూడదన్నాడు ఆయన. కానీ మన ఫైర్ బ్రాండ్ పగడాలకి ఇది గ్రంథాలను బాగా చదివి ప్రతిదానికి ప్రభు ఏమి చెప్తున్నాడో తెలుసుకోవాలనే తృష్ణ పెంచింది. తద్వారా మంచి పరిశోధకుడిగా మారాడు. అదే సమయంలో క్యాట్ ఎగ్జామ్ రాయాలని సిద్ధపడుతూ కొంచెం సమయం ప్రార్థనలో గడపడానికి 2 రోజులు సికింద్రాబాద్లోని బ్యాప్టిస్ట్ సంఘ ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక దర్శనం చూపించాడు. ఆమోసు గ్రంథంలో నుంచి మాట్లాడాడు. దర్శనంలో వేల కొలది మంది ప్రజలు తెల్లని వస్త్రాలు ధరించుకొని టోపీలు పెట్టుకొని చాచబడి ఉన్న యేసుని చేతులలోనికి వస్తున్నారు. అప్పుడే ఒక గొప్ప స్వరం, నీవు ఇండోర్ అనే ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినట్లు వినపడింది. పగడాలకు అది ఎక్కడ ఉందో తెలియదు. మ్యాప్ తీసుకొని చూసి ఆ ప్రాంతానికి ప్రయాణం కట్టాడు. మధ్యప్రదేశ్లో మన పగడాల 2 చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకొని జేబులో 500 రూపాయలతో బయలుదేరి మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. రైల్వే స్టేషన్లో దిగాడు. భయంకరమైన చలి, ఉండడానికి ఇల్లు లేదు, పలకరించే మనుషులు లేరు, భాష రాదు. రాత్రంతా ప్రార్థన, పగలు దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళడం, వచ్చి రాని భాషతో మూగసైగలతోనే కనిపించిన వారికి సువార్త చెప్పడం. ఇలాగే 3 రాత్రులు ప్లాట్ఫామ్ మీదనే గడిచింది. అంతకంటే ముందుగా భక్సింగ్ గారి మరణం సందర్భంగా పగడాల హృదయంలో ఒక భారం కలిగింది. ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి మన దక్షిణ భారతదేశంలో ఎంత ప్రభావవంతంగా పరిచర్య చేశాడు. నేనెందుకు ఉత్తర భారతదేశంలో సేవ చేయకూడదని దేవుని పిలుపు, ఈ ప్రేరణ కలిసి పగడాలను రగిలిస్తున్నాయి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో తేటగా నడిపిస్తున్నాడు. ఇదిగో ఈ టెంపో ఎక్కు, ఇక్కడ దిగు, అతనితో మాట్లాడు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాడు. ఒకరోజు చేతులలో ఉన్న డబ్బంతా అయిపోయింది, ఏం చేయాలో తోచడం లేదు. ఆ రాత్రి ప్రభు దర్శనంలో ఒక ఇల్లు చూపించాడు. అందులో ఒక మంచం, దాని మీద గళ్ళగళ్ళ దుప్పటి, ఒక కుర్చీ, టేబుల్ మీద చెంబులో నీళ్లు. ఆ ఇంటి మీద జూలాఘర్ అంటే వసతి గృహము అని వ్రాసి ఉంది. తెల్లవారింది, నడుచుకుంటూ వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆగు అన్నాడు. ఇదిగో ఇదే ఇల్లు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక ఆమె తలుపు తీసి ఏం కావాలి అని హిందీలో అడిగింది. ఒక గది కావాలని చెప్పాడు. పైన ఉంది చూడుపో అని చెప్పింది. వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. దేవుడు చూపించిన దర్శనం అచ్చుకుద్దినట్లుగా ఉంది. క్రిందికి వచ్చి తీసుకుంటానని చెప్పి ఆమెతో చెప్పాడు. డబ్బు అడిగింది. డబ్బులు లేవని చెప్పాడు. ఏమీ అనకుండా ఎప్పుడు ఇస్తావనింది. 10 లేదా 15 రోజుల్లో ఇస్తానన్నాడు. అన్నం తిన్నావా అనింది. లేదు అని చెప్పాడు. సరే, ఎదురుగా ఒక మెస్ ఉంది, నా పేరు చెప్పి అక్కడ తిను అనింది. ఎంతో సంతోషం. దేవుడు కడుపు నిండా భోజనం, ఉండడానికి గది ఇచ్చాడని దేవుని స్తుతించాడు. ఆ ప్రాంతంలోని అనగా ఉత్తర భారతదేశంలో 11 సంవత్సరాలుండి భీలాలు, గోండి, కోయ, బారేల తెగల మధ్య సేవ చేస్తూ వారి భాషలు నేర్చుకున్నాడు. హిందీనే రాదనుకుంటే ఎన్నో భాషలు నేర్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు భాషల వరం ఇచ్చాడు. ఇండోర్కి వెళ్ళిన నెల దినాలలోనే హిందీ అనర్గళంగా మాట్లాడడం. అంతేకాదు, దూరదర్శన్ హిందీలో వాక్యం చెప్పేవాడు. తెలియని వాళ్ళు ఇది హిందీ వాడే అనుకునేవారు. ఇదే పరిశుద్ధాత్మని కార్యం. ఇవన్నీ చేస్తూనే MBA ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్స్ పూర్తి చేశాడు. మార్కెటింగ్ వ్యవస్థలో సేల్స్ విభాగంలో పనిచేశాడు. అక్కడే ఉండి ఎన్నో దేశాలు తిరిగి సేవ చేశాడు. అన్నింటికంటే ముఖ్యంగా దేవుడిచ్చిన దర్శనం ప్రకారం ముస్లింల మధ్య సేవ చేయడానికి పూనుకున్నాడు. ఒక వ్యక్తి రక్షింపబడడానికి 5 సంవత్సరాలు పట్టింది. 6 వ్యక్తులు పగడాలతో ఎంతో వాదించేవారు.
6 సంవత్సరాలు అలాగే చేస్తూ వచ్చారు. వివిధ సంస్థల వాళ్ళు పగడాలను బాగా బెదిరించారు. నీవెక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు వస్తావో, ఎటు వస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు చస్తావో నీకు తెలియకుండా చేస్తామని బెదిరించేవారు. పరిశుద్ధాత్మ దేవుడే ధైర్యం ఇచ్చి నడిపించేవాడు. ఉత్తర భారతదేశంలో క్రైస్తవుడిగా జీవించడానికి ఏమీ చేయనక్కర్లేదు. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు భయంకరంగా హింసిస్తారు. పౌలుకు సహాయం చేసిన దేవుడే తనకు సహాయం చేస్తాడని నమ్మి దేవుని మాటకు విధేయత చూపించి ఆయన కొరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఎన్నో ఎదిరింపులు, ఏమి చేయాలో అర్థం కాని స్థితి, జీవితం అరణ్యంలాగా అనిపిస్తుంటే ఎంతో దిగులుతో మోటార్ సైకిల్ మీద పోతూ ఉండగా ఒక బోర్డు కనిపించింది. అందులో ఇలా ఉంది: నీ సరిహద్దులను విశాలపరచు. అమ్మో, ఉత్తర భారతదేశంలో ఇది ఏంది అని చూసి ఇది ఒక ప్రకటనగా గుర్తించి ఇది బైబిల్లో ఎక్కడో ఉందే అని ఇంటికి వెళ్ళి చూసి ఇది ఎబ్బేసు ప్రార్థనగా 1వ దినవృత్తాంతములు 4:10 గుర్తించి ఎంతో ఉద్దేశం పొందాడు. తిరిగి హృదయం ఉల్లసింపబడింది. 2003-2005 సంవత్సరంల మధ్యలో దేవుడు మన పగడాలను ఇంకొందరు సహోదరులను నీమస్, మందసోర్ అనేటటువంటి ప్రాంతాలకు పంపాడు. అక్కడున్న ప్రాముఖ్యమైన సమస్య 12 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్ల అనగా పుష్పావతి అయినప్పటి నుంచి పడుపు వృత్తిలో స్థిరపడాలి. తండ్రి, అన్నే వాళ్లకు విటకాలం తెస్తారు. ఇది వారి ఆచారం. దీనివలన ఎంతోమంది భయంకరమైన రోగాల బారిన పడ్డారు. దీని విషయం మాట్లాడడానికి ప్రభుత్వం అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్తే, అయ్యా అది వాళ్ళ కర్మ, అసలు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు, నీకెందుకు ఈ పని అని త్రోసివేశారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుత్వాలతో మాట్లాడడానికి ధైర్యం, జ్ఞానం ఇచ్చాడు. ఒక చట్టం తీసుకురాగలిగారు. నేడు ఆ సమాజంలో ఎంతోమంది చదువుకున్నారు, పడుపు వృత్తి వదిలి పండితులుగా మారిపోయారు. అంతేకాదు పరిశుద్ధాత్మ నింపుదలతో ఎంతోమంది మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు రోగాలు పోయాయి, ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇలా చేస్తూ మార్కెటింగ్ పనిలో తన జీవనాన్ని కొనసాగించాడు. యోహాను 3:34లో చెప్పినట్లు దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించినట్లు పగడాల దేవుడు పంపిన పని చేస్తూ దాదాపు 11 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలోని మధ్యప్రదేశ్లో ఉన్నాడు. మనువాడిన మన పగడాల మధ్యప్రదేశ్లోని ఇందోర్ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఆ దగ్గరలోనున్న చర్చికి ఆరాధన నిమిత్తం వెళ్ళేవాడు. ఆ సంఘ కాపరి మన పగడాలలో ఉన్న దైవిక విలువలు, దేవుని పని విషయమైన భారం చూసి తనతో పాటు సేవలో సహకారంగా ఉంచుకొని దగ్గరకు తీశాడు. ఆ కాపరి భార్యది రాజస్థాన్, పాద్రీ గారిది మధ్యప్రదేశ్. వీరితో పాటు ఉండడం వల్ల వారి మధ్య విభిన్న సంస్కృతులు, భాషల మధ్యలో సేవ విషయమై ఎన్నో ప్రతిపాదనలు జరిగేవి. దీంతో మన పగడాల మనస్సు చాలా విశాలమైంది. తానొక మతపు ఉచ్చులోనున్నానని తెలుసుకొని భిన్న వైఖరులు, సంస్కృతుల ప్రజలను కలుపుకుంటూ క్రీస్తుని ఎలా ప్రకటించాలని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇట్టి సమయంలో పాస్టర్ గారి కూతురు మన పగడాలను పెళ్లి చేసుకుంటానని అడిగింది. ఈ విషయం పగడాల పాస్టర్ గారికి చెప్పగా ఆయన 2 దినాలు ప్రార్థించి పగడాల తల్లితో చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. పాస్టర్ గారి కూతురు జెసికా అప్పటికి చదువు పూర్తి కాలేదని తిరిగి 2 సంవత్సరాలు ఆగి 6,000 మంది అతిథుల మధ్యలో ఆరాధన స్తుతి గీతములతో ఆత్మీయ సేవకుల మధ్య 2006లో ఘనమైన వివాహం జరిగింది. పరిణయం ఫలించి పాప పుట్టింది. పాపలోని లోపం చూచి పగిలిపోయిన పగడాల ప్రభుతో పోట్లాడి ప్రభు నుంచి జవాబు పొందాడు. పాప స్వస్థత నొందింది. పగడాల భార్య జెసికా పగడానికి ముత్యం వేసి అల్లినట్లు అద్భుతంగా దొరికింది. పగడాల పరిచర్యలో పలు విధాలుగా సహకరించి పగడాలకు కిరీటమైంది. పగడాల దేశ పెద్దలతో కూర్చున్నాడు అంటే అందుకు జెసికే వెన్నెముక. సామెతలు 31:23 ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనినవాడై ఉండును. ఇది జెసికకే చెల్లును. 2006లో వివాహానంతరం 20 సంవత్సరముల వరకు అక్కడే ఉండి బిజినెస్ యాజ్ మిషన్
అనే ఆలోచనతో, అనగా వ్యాపారమే దేవుని సేవగా చేయాలని హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి ఎంతోమందికి జీవనోపాధిని కల్పించి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం తన కోసమే దాచుకోకుండా బీదలకు సహాయం, అనాథలను చేరదీయడం, వీధులలో విడవబడిన వారిని చేరదీయడం, వృద్ధులకు ఆశ్రయం వంటి ఎన్నో కార్యాలు చేశాడు. దేవుని సేవకులు సంఘం మీద ఆధారపడి సేవ చేయడం, బైబిల్ ప్రకారం సరైనదే అని నమ్మిన, ఇంకా ఉన్నతమైన ప్రమాణాలతో ప్రభు పని ప్రభుత్వం పని అని తేడా లేకుండా ఏ పని చేసినా ప్రభు పనిగానే భావించి పగడాల జెసికా ఇద్దరూ కలిసి ఎందరికో సహాయపడ్డారు. మన పగడాల మంచి సమర్థ వాదనకర్త, అపాలజిస్ట్ అంటే ఏదో ఒక గదిలో కూర్చొని కొన్ని విషయాలు చదివి రాసి ఒక సిద్ధాంతమును తయారు చేసేది కాదు. అన్ని మతాలు, అన్ని సంస్కృతుల మధ్య క్రీస్తు దైవత్వమును సున్నిత భాషతో సూక్ష్మమైన విధానంలో సూటిగా చెప్పడమే. అందుకుగాను సరైన పద్ధతి ఒకటి వాదనతో గెలవడం కాదు, వ్యక్తిని గెలవడం. రెండు సమాజాన్ని తిట్టడం కాదు, వ్యవస్థకు దిశానిర్దేశం చేయడం. మూడు లోకానికి దూరం అవడం కాదు, లోక మర్యాదలను సవాలుగా నిలవడం. నాలుగు నిరీక్షణను గురించి ప్రకటించి ప్రభావితం చేయడం. 2 పేతురు 3:13 ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. బైబిల్ సారాంశం ఇదే. దేవుడు మన మధ్యకు వచ్చి మనలను మంచి మనుషులుగా చేసి మన మధ్య నివసించాలనేదే మన పని, నిరీక్షణ కూడా ఇదే. న్యాయమును, కనికరమును, దీన మనస్సును కలిగిన మానవ మనుగడను పెంపొందించడం. అందుకే మనం పిలువబడ్డాం. అపాలజిస్ట్ అంటే ఒక మతాన్ని చెప్పేది కాదు, మానవ మనుగడకు అవసరమైన నీతి, న్యాయ, కనికరములను వృద్ధి చేయడం, అనగా దేవుని రాజ్యమును కట్టడం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. రోమా 14:17 ఇది ప్రజలకు యుద్ధంగా కనిపిస్తుంది, కానీ క్రీస్తును నమ్ముకున్న వారి ఆయుధాలు వేరు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. 2 కొరింథీ 10:4-6 క్రీస్తు సైనికులంగా మనము ఆయన రాజ్యం కోసం ప్రతి రంగంలో ఉండాలి. జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటం దొరకదు. 2 తిమోతి 2:5 దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నియమం పోరాటం చేయడానికి పగడాల సాక్షి అపాలజిస్ట్లో భాగస్వామిగా ఎన్నో ప్రతిపాదనలు చేశారు. దానిని బట్టే నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది అపాలజిస్టులు తయారయ్యారు. అపాలజిస్ట్ అంటే తనను తాను నిరూపించుకోవటం కాదు, కానీ యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరూపించటమే. పగడాల నా పని అదే అని చెప్పాడు. అందుకే ఆయన పంపబడ్డాడు. అపాలజిస్ట్గా రక్షణ టీవీ ద్వారా ఎన్నో ప్రతిపాదనలు చేశారు. నేడు అవి మన మధ్య మనుగడలోనున్నవి. మహిమలోనున్న మన పగడాల క్రైస్తవ జీవితం క్రీస్తు యేసు శిలువ మరణంతోనే ప్రారంభం అవుతుంది. క్రీస్తు మరణం మనకు జీవం. క్రీస్తులోనికి వచ్చిన మనమందరం ఆయన మరణంలో పాలు పొంది జీవిస్తున్నాం. అదే అందరి భాషలో బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకోవడం అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఫిలిప్పీ 1:21 ఇట్టి లాభం పొందిన పగడాల ప్రభు మహిమలోనికి వెళ్ళి ప్రజలందరినీ పలకరిస్తున్నాడు. నేనేం చనిపోలేదు, మరణమనే వాహనం ఎక్కి నా రాజు దగ్గరికి వెళ్ళాను. నా రాజు నన్ను పంపిన పని పూర్తి చేసి నన్ను రమ్మని పిలుచుకపోయాడు. నా రాజు వచ్చేటప్పుడు నేను కూడా వచ్చి నా భార్యను, బిడ్డలను తీసుకుని వెళ్తాను. మీరు కూడా ఈ రాజ్యంలోకి రావాలనుకుంటే రాజుల రాజు, ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1 కొరింథీ 15:55-57. మరణం అంతం కాదు, క్రీస్తునందున్న మనకు జయమే అంతం, అనగా ఆ ప్రభు రాజ్యం కాగా. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. 1 కొరింథీ 15:58. నా మరణం చూచి భయపడవద్దు, ప్రభు కొరకు ప్రయాసపడండి, ఫలితం తథ్యం అని మన పగడాల మనకు సందేశం పంపాడు. ప్రభు రాజ్యం కొరకు కష్టపడండి, అది మన నాయన మనకిచ్చిన ఈవులను ఉపయోగించుకోండి. ప్రభు నామమునకే జయం జయం జయం. పై రూపాన్ని చూసి వెలకట్టే మనుషుల కన్నా, నిన్ను చూసుకొని వెలకట్టుకునే నీకన్నా, నిన్ను మనిషిగా ఈ లోకానికి పంపిన దేవునికి నీ గురించి బాగా తెలుసు. మట్టి కట్టుకుపోతున్న మనిషిని తన మాట చేత మళ్ళించి మంచి మనిషిగా మలిచిన దేవుని హస్త నైపుణ్యం పగడాల ప్రవీణ్ కుమార్ జీవితం. ఇవి పుస్తకం రూపంలో కూడా మీకు అందించబడుతుంది. అందుకు గాను మీకు అడ్రస్ క్రింద ఇవ్వబడుతుంది. రెహబోత్ ప్రేయర్ హౌస్ నియర్ వైఎస్ఆర్ గెస్ట్ హౌస్, రైల్వే కోడూరు మండల్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఏపీ, ఇండియా 516101. ఫోన్ నంబర్ 8247230690. అలాగే 9951069828. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.